అంటే 2,73,756.17 లక్షల రూపాయలని. చాలా కష్టంగా ఉంది కోట్లు లక్షలు మాట్లాడుకోవాల్సి వస్తే నిజంగా అప్పులు ఎట్లా చేసి నాకు అర్థం కావడంలే. ఓ లెక్క ఉంది ఇక్కడ. మీరు 1,40,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. అందులో ఈ యొక్క 9 నెలల లోపలే 1,00,000 కోట్లు డైరెక్ట్గా తెచ్చేశారు అప్పులు. మన బడ్జెట్లో మాట్లాడిస్తే ఏం చెప్పారంటే, మీరు అసలుకి 0 అప్పులు మన దగ్గర తెచ్చుకునే శక్తి మాకు, అప్పులు ఇచ్చేవాళ్ళు లేరని చెప్పి కూడా బడ్జెట్లో ఖాళీని నింపుకోవడానికి కూడా, ఫిజికల్ డెఫిసిట్ని నింపుకోవడానికి కూడా మేము అప్పులు తెచ్చుకుంటామని చెప్పిన సంగతి గుర్తు తెచ్చుకుంటూ మాట్లాడుతూ ఉన్నా. మీరు 1,00,000 కోట్ల పైగా అప్పు తెచ్చారు. ఎవరికి ఇచ్చారు? ఏ లబ్ధిదారుని పంపించారు? ప్రజల లేక పెద్దవాళ్ళ? సమాధానం చెప్పాలి. ఈ రోజున మీరు సమాధానం చెప్పకుండా తప్పించుకుందాం అనుకుంటే లాభం లేదు. తప్పించుకునే అలవాటు మీకు ఫస్ట్ నుంచి ఉంది. మీరు చెప్పదలుచుకుంటే మాత్రమే చెప్తారు, మిగతా మిమ్మల్ని ఆలోచించుకోమంటారు, లేకపోతే వదిలేస్తారు. తక్కువ జ్ఞాపకశక్తి ఉంటుంది ప్రజలకు అని చెప్పి. ఇక్కడ ఇది గవర్నమెంట్ ఆన్సరే. ఇది అసెంబ్లీలో ఇవన్నీ ఖాళీ కనిపిస్తూ ఉన్నాయి మనకి. అన్ని ఖాళీలంటే అప్పుడు అప్పు చేయలేదు అర్థమా? కేవలం 12 జూన్ 2024 నుంచి అప్పులు చేయనని చెప్పాలనుకుంటున్నారా? ఈ ఖాళీలన్నింటిలో కూడా అప్పులు ఉంటాయి. ఇది డిస్కామ్లు వాళ్ళు చేసిన అప్పులు అవన్నీ కూడా. డిస్కామ్స్, ట్రాన్స్కో, జెన్కో వాళ్ళు చేసిన పబ్లిక్ అండర్టేకింగ్ అప్పులు అవి. దాదాపు 58,000 కోట్లకు మీరు లెక్క చెప్పకుండా ఉన్నారే, దాంట్లో వేయలేదే మీరు. అంటే అప్పులు ఎన్ని ఉన్నాయో చెప్పడంలో కూడా, ఎందుకంటే దాంట్లో మీరు 5 సంవత్సరాల పరిపాలన దాంట్లో ఉంది. 5 సంవత్సరాల పరిపాలనప్పుడు 5 సంవత్సరాల పరిపాలన లెక్కలు దీంట్లోకి రావాలా. అట్లాగే ప్రభుత్వాలు మే జూన్లో మారుతాయి. మరి మే వరకు ఉన్న అప్పుడు కూడా దీంట్లో లెక్కలేకి రావాలా. మీరు మాత్రం అవన్నీ కూడా ఖాళీగా వదిలిపెట్టి ఒక లెక్క చెప్తే లెక్క ఎవరిదనుకోవాలి మేము? కాబట్టి ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పండి. మీరు చేసిన ఆర్థిక అరాచకమేందో, మీరు చేసిన ఒక వ్యవస్థీకృతమైన ప్రచారం ఏందో, చెడ్డ ప్రచారం ఏందో, ఈ రాష్ట్ర పరువును గంగలో పలికే విధంగా మీరే కదా 14 లక్షల కోట్లు ఎక్కడా, 12 లక్షల కోట్లు ఎక్కడా? చివరికి మీరు శ్వేతపత్రంలో కూడా దుర్మార్గం. అంటే మీరు ఎటువంటి భయం ఉండదు మీకు. అబద్ధాలు చెప్పడానికి, సత్యదూరమైన మాటలు మాట్లాడడానికి మీరు భయపడరు. అలవాటైపోయింది మీకు. అది మీ భాషలో, మీ జీవన సరళిలో భాగంగా మారిపోయింది ప్రభుత్వానికి. శ్వేతపత్రం అని మీరు విడుదల చేశారు చంద్రబాబు నాయుడు గారు. అన్యాయం అయిపోయింది చెప్పేసి గట్టిగా అరుస్తూ కేకలు పెడుతూ, దాంట్లో కూడా 9.74 లక్షల కోట్లు అని చెప్పాడు. కానీ ఈరోజు ఏమో 6 లక్షల కోట్ల చిల్లర ఉందని చెప్తా ఉన్నాడు. 6 లక్షల కోట్ల 146,000 అని చెప్తా ఉన్నాడు. ఎట్లా? మీరు ఎవరిని మోసం చేద్దాం అనుకుంటా ఉన్నారు? అంటే ఆ రోజు అధికారం వచ్చిన కొత్తలో 9.74 అని చెప్పేసి వదిలేద్దాం అనుకున్నారు మీరు. ఎందుకంటే 14, 12, 11 అని చెప్పిన రకరకాల క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఈ దేశమంతా మాట్లాడారు, మీ రాష్ట్రం అంతా మాట్లాడారు మీరు. మరి ఇప్పుడేమో 6 లక్షల చిల్లర అంటా ఉన్నారు. ఆ 6 లక్షల్లో కూడా గవర్నమెంట్ రాకముందు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాకముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు, గ్యారెంటీలు అన్నీ కలిపితే 3,06,951 కోట్లు. లెక్కలు తీసేసుకోండి ఫైనాన్స్ మినిస్టర్ గారు, సీఎం గారు. 6,46,531లో 3,06,951 తీసేసుకోండి మీరు. తీసేస్తే మళ్ళొక 3 చిల్లర మిగులుతుంది. ఇది మీ లెక్కలే, మేమేసినవి కావు.
మీ ముద్రలతో సంతకాలతో వచ్చిన పేపర్లో లెక్కలే మేము మాట్లాడుతూ ఉన్నాం. మరి ఏం చెప్పాలి మళ్ళీ మీరు? బయటకు వచ్చి ఏం మాట్లాడతారు మీరు? ఇప్పుడు కూడా మీకు ఆత్రం కూడా కనీసం మీకు మీ మనస్సాక్షి మిమ్మల్ని ఎట్లా ఒప్పుకుంటుంది? మీకు మీ అంతరాత్మ మిమ్మల్ని అడగదా? మిమ్మల్ని మీ అధికారం వచ్చిన తొలినాళ్ళ నుంచి కూడా మీ అంతరాత్మ అడిగి ఉండాలి మిమ్మల్ని. అది అడుగుతుందో లేదో, లేకపోతే అడగకుండా చేశారు నాకు తెలియదు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు 3 లక్షలు 4 లక్షల మధ్యల కంటే ఎక్కువ లేదే. అందులో దాదాపు 2,73,000 డైరెక్ట్గా జనానికి ఇచ్చిన డబ్బులు. అవి వివిధ పథకాల రూపేణా డైరెక్ట్గా జనానికి ఇచ్చిన డబ్బులు. ఇంకెంత ఉంది దాంట్లో? ఏదో 1,90,000. ఒక సంవత్సరంలోనే, ఇంకా సంవత్సరం నిండకముందే 1,00,000 కోట్ల పైన అప్పు చేసి లెక్కలు చెప్పకుండా, ఒక పథకం లేకుండా, ఒకరి బెనిఫిషరీ లేకుండా చివరికి సంపద సృష్టించలేకపోతా ఉన్నాను. ఇంత అసలుకి ఏమాత్రం జంకు గొంకులు నాకు ఆశ్చర్యం వేస్తుంది వీళ్ళని చూస్తే. మాట ఇచ్చిన రోజున తెలీదా మీకు? 6 పథకాలని సూపర్ 6 అమలు చేస్తాం. మాకు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు, నాకు అనుభవం ఉంది, నన్ను ఈ ప్రపంచం నమ్ముతుంది. మన దావోస్లో చూసాం ఈ ప్రభుత్వాన్ని ప్రపంచం ఏ విధంగా నమ్ముతుందో. సంపద సృష్టిస్తాం. నాకు చేయాలని కోరిక ఉంది, కానీ నాకు డబ్బులు లేవు. దానికేమి జగన్మోహన్ రెడ్డి గారు 11-12 లక్షల కోట్లు అప్పు చేసిపోయారు. మరి ఇప్పుడు తేలింది కదా బాబు గారు, మొత్తం అప్పైనా మీరు చేసిన అప్పుతో కలిపి ఈ రాష్ట్రం అప్పు 6 లక్షల చిల్లరే కదా. మీకు ఇంకా 6 లక్షల కోట్లు మిగిలిపోయినాయి. మీకు 6 లక్షల కోట్లు రేపటి నుంచే అన్నిటిని అమలు చేయండి. నిరుద్యోగ వృత్తి ఇవ్వండి, 15,000 రూపాయలు ఇవ్వండి, 1,500 రూపాయలు మహిళలకు ఇవ్వండి. బస్సు కూడా రాష్ట్రంలో అన్ని చోట్ల పోయే విధంగా ఆ ప్రయత్నం చేయండి. మహిళలు ఇంత బాధ్యత రాహిత్యమైన పరిపాలన, బాధ్యత రాహిత్యమైన మాటల్ని మీరు ఇంకొక అప్పులు లెక్క చెప్తారు. ఎంత దుర్మార్గం ఉండదు వీళ్ళ దగ్గర. ఆఖరికి గవర్నమెంట్లో భారీగా 3 మంత్స్ ముందు ఉంటుంది, సంవత్సరం 3 నెలలు 4 నెలలు. అప్పులు మీరు తీసుకోరా? ఇదేమన్నా గవర్నమెంట్ ఏమైనా జనవరి 1 నుంచి డిసెంబర్ 1 క్లోజ్ అయిపోద్దా? జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేలో ఎలక్షన్స్ అంటే 5-6 నెలలు అంతా వీళ్ళ అకౌంట్లోకి వేసేస్తారా మీరు? జనానికి అర్థం కావని. కానీ ఒక మాట మాత్రం వాస్తవం అర్థమవుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన డబ్బులు ప్రజలకు ఇచ్చారు, సంక్షేమానికి ఇచ్చారు, ధైర్యానికి ఇచ్చారు. అందరూ కూడా తలెత్తుకు నిలబడి సమాజంలో ఉండేందుకోసం ఇచ్చారు. పిల్లలు చదువుకోవడానికి ఇచ్చారు. అత్యున్నతమైన విద్య సాధించడం కోసం. చివరికి ప్రైవేటు మెడికల్ కాలేజ్ కాదు, మనకు కావాల్సిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కావాలి. ప్రజలకు వైద్యం, అన్ని కులాల మతాల వారికి, పేదలకి, చదువున్న ప్రతి ఒక్కరికి కూడా డాక్టర్ సీట్లు రావాలని చెప్పేసి కష్టపడిన వైనాన్ని గుర్తు చేస్తూ ఉన్నాయి. ఇక్కడ మీరు అసలుకి దుర్మార్గం ఏంటంటే ఆఖరికి 7 సార్లు ఏంటండి జగన్ రెడ్డి గారు సీఎం గారు 7 సార్లు రేట్లు పెంచి 16,000 కోట్ల రూపాయలు లాక్కున్నాడని మాట్లాడాడు బాబు గారు. బాబు గారు అడుగుతున్నా మిమ్మల్ని, బహుశా మీరు మర్చిపోతుంటారేమో కావాలని కన్వీనియంట్గా, లేక ఆయన వెనక్కి తిరిగే వాళ్ళు కూడా మర్చిపోతుంటారేమో కావాలని కన్వీనియంట్గా. మీరు ట్రప్ ఛార్జీ పేరుతోనే 15,000 కోట్లు తీసుకెళ్లారు కదా. మళ్ళీ అదే స్మార్ట్ మీటర్లు పెట్టించబోతా ఉన్నారు మీరు. అవి కూడా మేమే కొనుక్కోమని చెప్తా ఉన్నారు. ప్రజలే కొనుక్కోండి, మీరు నెల కట్టించుకుంటామని చెప్తా ఉన్నారు. అంటే ఎంత దోపిడీకి సిద్ధమైంది ఇక్కడ. దాన్ని మేము దోపిడీ అనాలన్నా మీరు చెప్పిన మాట ప్రకారం? కాబట్టి మీరు ఇంకొకటి, నిజంగా మీరు ఎంత అన్యాయంగా మన అసెంబ్లీలో బాధేస్తుంది వింటే, అసెంబ్లీలో మీ మాటలు వింటే. ఈ రాష్ట్రం ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది, మర్యాద లేకుండా పోయింది. పదాలు మారిండొచ్చు. అప్పులే పుట్టావు,
అప్పులు తెచ్చుకోవడానికి మనకున్న ఎలిజిబిలిటీ 0. ఇది ఏమన్నా మీరు సపరేట్ కంట్రీ అనుకుంటున్నారా బాబు గారు? భారత సమాఖ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక భాగం. దీనికి అప్పు తెచ్చుకోవాలంటే